ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్పోనెన్స్ అండ్ పవర్స్లోని ఎక్సైజ్ నెంబర్ 11.2లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసిన ముందు ఏదైనా చేయాలి, ఒక లైక్ అయితే చాలు, కమన్ లైక్ ఇట్. ఎక్సైజ్ నెంబర్ 11.2, యూజింగ్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ సింప్లిఫై అండ్ రైట్ ద ఆన్సర్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెన్స్ అనే ఒక ఫార్ములాస్ మనకు నేర్చుకున్నాం కదా కాన్సెప్ట్లో. ఎవరైనా కాన్సెప్ట్ చూడకపోతే కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి ఆ కాన్సెప్ట్ చూసి అప్పుడు ఈ ఎక్సైజ్ రండి. ఆ లాస్ ఆఫ్ ఎక్స్పోనెన్స్ 7 ఫార్ములాస్ నేర్చుకుని ఈ 7 ఫార్ములాస్ యూజ్ చేసి వీటి ముందు సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసిన తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్లో రాయాలి. అంటే సో ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అంటే ఏంటి, ఒక నెంబర్ పైన పవర్గా రాయాలన్నమాట, అది మాట. సో లెట్ us see. ఫస్ట్ సొల్యూషన్, ఇది సాల్వ్ చేయాలంటే మీ అందరికీ ఈ ఫార్ములా రావాలి. ఏంటి సార్, a power m ఇంటూ a power n ఈజ్ ఈక్వల్ టు a power m ప్లస్ n. ఈ ఫార్ములా రావాలి. ఈ ఫార్ములా వస్తే ఈ సమ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు రాద్దాం. ఇది a power m ఇంటూ a power n కనుక 3 power 2 ప్లస్ 4. చూడండి, a power m ఇంటూ a power n ఈజ్ ఈక్వల్ టు a power, ఈ రెండు యాడ్ చేయాలి. ఏ అనేది ఒకసారి రాస్తాం. ఇక్కడ కూడా అంటే 3 స్క్వేర్ ఇంటూ 3 power 4 ఈజ్ ఈక్వల్ 3 power 2 ప్లస్ 4 ఇంటూ 3 power 8. సో 3 power 6 ఇంటూ 3 power 8. మళ్ళీ సేమ్ a power m ఇంటూ a power n. సో మళ్ళీ ఇది సేమ్ అలాగే వచ్చింది కదా, అంటే ఏంటి 3 power 6 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 power 14. సో 3 power 14 ఈజ్ ద ఆన్సర్, రైట్ ఆన్సర్. లేస్తే నేను డైరెక్ట్గా రాస్తానంటే సో 3 power 2 ప్లస్ 4 ప్లస్ 8. సో 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 4 14. సో డైరెక్ట్గా మీరు 3 power 14 రాయొచ్చు అన్నమాట. సో ఇలాగైనా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఇంకో ఫార్ములా, సెకండ్ ఫార్ములా, a power m బై a power n. పైన ఎక్కువ ఉండి కింద తక్కువ ఉంటే మనకి a power m మైనస్ n, ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి దీన్ని ఎలా చేస్తాం అంటే 6 power a power m బై a power n, a power m బై a power n. a అంటే 6, m అంటే 15, n అంటే 10. సో a power m మైనస్ n కనుక 6 power 15 మైనస్ 10. 15లో 10 తీస్తే ఎంత 5. సో కనుక 6 power 5. 6 power 5 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక చూడండి, సో ఈ రెండు సేమ్ ఉంది, ఈ రెండు డిఫరెంట్గా ఉంది. అంటే ఏంటి ఇక్కడ మనకి ఇప్పుడు ఇంకో ఫార్ములా, ఇక్కడ సిన్స్ a power m ఇంటూ b power m అంటే a power m ఇంటూ b power m. సో ఇక్కడ ఏబి రెండు వేరేగా ఉన్నాయి, ఘాతాంకాలు మనకు రెండు సమానంగా ఉన్నాయి. సో పవర్స్ రెండు సమానంగా ఉన్నాయి. అలాంటప్పుడు మేము ఏం రాస్తాం, a ఇంటూ బి హోల్ టు ది పవర్ ఆఫ్ m. సో ఇది కూడా అంతే, 2 ఇంటూ 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 5. సో 2 5 ఎంత 10. సో కనుక 10 power 5. సో 10 power 5 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, అన్ని ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా వస్తున్నాయి. సో అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ సేమ్ a power m ఇంటూ a power n, సేమ్ ఫార్ములా. మళ్ళీ a power m ఇంటూ a power n ఈజ్ ఈక్వల్ టు a power m ప్లస్ n. సో 7 power x ప్లస్ 2 అంతే. ఎందుకంటే ఎక్స్ని 2ని యాడ్ చేయలేం కనుక x ప్లస్ 2 అంటే x ప్లస్ 2. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ ఇంకో ఫార్ములా ఏంటి, a power m హోల్ పవర్ n. సో అంటే ఏ పైన ఒక పవర్ ఉంది, మళ్ళీ ఏ పవర్ m పైన ఇంకొక పవర్ ఉంది. అలా ఉంటే మన ఫార్ములా ఏంటి, ఏ పవర్ m ఇంటూ n ఆర్ mn, ఏ పవర్ m ఇంటూ n ఆర్ mn. సో దీన్ని కూడా ఇప్పుడు మనం అలా రాయొచ్చు, 5 power 2 ఇంటూ 3 బై 5 ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, 5 power 6 బై 5 6 ఎలా వచ్చింది, 2 3s are 6. మళ్ళీ ఈ ఫార్ములా a power m బై a power n ఈక్వల్ a power m మైనస్ n. సో
సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే 5 పవర్ 6 మైనస్ 3. సో 5 క్యూబ్ ఆన్సర్. 5 క్యూబ్ అనేది ఆన్సర్. 6లో 3 తీస్తే 3. సో ఇక్కడ ఫార్ములా రాయొచ్చు మీరు కావాలంటే. సిన్స్ a పవర్ m బై a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m మైనస్ n. నెక్స్ట్ చూడండి మళ్ళీ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ అన్నీ అదే ఫార్ములా. ఇది మూడో ప్రాబ్లం, ఇది ఆరో ప్రాబ్లం. సో సేమ్ ఏ పవర్ 3 ప్లస్ 2. సో ఏ పవర్ 5. 3 ప్లస్ 2 ఎంత 5. సో ఫార్ములా ఇదే ఫార్ములా. సిన్స్ మీరు ఫార్ములా కావాలని రాసుకోవచ్చు. సిన్స్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. నెక్స్ట్ ఫార్ములా ఇది మళ్ళీ సేమ్. సో ఈ ఫార్ములా అన్నమాట. ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b హోల్ పవర్ m. సేమ్ అది కూడా అంతే. సిన్స్ ఏ పవర్ m ఇంటూ b పవర్ m ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ఆర్ ab హోల్ పవర్ m. సో ఇప్పుడు మనకి ఇది ఏం రాయొచ్చు, a ఇంటూ b హోల్ పవర్ 4. a ఇంటూ b అంటే ఏంటి ab. సో ab హోల్ పవర్ 4. సో ఇక్కడ m బదులు 4 ఉంది అంతే, ఇంక మిగతాదంతా సేమ్. ఇది మీ అందరికీ తెలిసిందే. ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n ఆర్ mn. సో ఈ ఫార్ములా కనుక దీన్ని రాయొచ్చు 3 పవర్ 4 ఇంటూ 3 రాయొచ్చు. 4 ఇంటూ 3 రాయొచ్చు. 4 3 ఎంత 12. కనుక 3 పవర్ 12 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది కొంచెం పెద్ద సమ్. అంటే ఫస్ట్ దీన్ని చేయాలి, తర్వాత మళ్ళీ దీన్ని చేయాలి. అంటే రెండు ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఏ ఫార్ములాస్ ఇక్కడ రెండు యూజ్ చేయాలంటే చూడండి. ఏ పవర్ m బై ఏ పవర్ n యూజ్ చేయాలి. యూజ్ చేస్తే ఏ పవర్ m మైనస్ n వస్తుంది. ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఈ రెండో ఫార్ములా యూజ్ చేయాలి. సో యూజ్ చేస్తే 2 పవర్ 20 బై 2 పవర్ 15. ఏ పవర్ m బై ఏ పవర్ n. ఏ పవర్ m మైనస్ n అంటే 2 పవర్ 20 మైనస్ 15 ఇంటూ 2 క్యూబ్ ఉంది. సో 2 క్యూబ్ రాదు. 20లో 15 తీస్తే ఎంత 5. సో 2 పవర్ 5 ఇంటూ 2 క్యూబ్. సో మళ్ళీ ఇప్పుడు ఫార్ములా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఏ పవర్ m ప్లస్ n. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఏ పవర్ m ప్లస్ n. సో 2 పవర్ 5 ప్లస్ 3. సో దట్ ఈస్ 2 పవర్ 8. నెక్స్ట్ లాస్ట్ సమ్ మళ్ళీ ఏ పవర్ m బై ఏ పవర్ n. సో ఏ పవర్ m మైనస్ n. Since a power m by a power n is equal to a power m minus n. ఇలాగా మనం ఫార్ములాను పక్కన రాసుకొని ఆ ఫార్ములా ప్రకారం చేస్తే సమ్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి. ఏ కష్టం ఉండదు. జస్ట్ మీరు 7 ఫార్ములాస్ని ఎలా వచ్చాయో గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ చెప్పాను కదా. సో ఎగ్జాంపుల్ ద్వారా మీకు కాన్సెప్ట్ చెప్పాను కదా. ఆ కాన్సెప్ట్ చూసి ఎలా వచ్చాయో గుర్తుపెట్టుకుంటే అవి గుర్తుపెట్టుకున్న తర్వాత కాన్సెప్ట్ అర్థమైన తర్వాత బైహార్ట్ చేస్తే మీకు సమ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. సింప్లిఫై అండ్ ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. ఇందులో ఏంటి మనకి యూజింగ్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెన్స్ అంటే ఫార్ములాస్ యూజ్ చేసి చెయ్యండి అన్నాడు. ఇప్పుడు అలా అనలే, జస్ట్ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసిన తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రాయండి. అంటే ఎక్స్ పవర్ సంథింగ్ లేదంటే వై పవర్ సంథింగ్ లేదంటే జెడ్ పవర్ సంథింగ్లో రాయాలన్నాడు. ఓకే లెట్ us సింప్లిఫై చేద్దాం. 2 క్యూబ్ అంటే 2 2s are 4, 4 2s are 8 అంటే 8. 3 power 4 అంటే 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81 into 4 by 3 into 32. 4 1s are 4, 8s are 32. 4 1s are 4, 8s are 32. 8 1s are 8 1s are. Next 3 1s are 3 27s are. ఇంకా మనకి అన్ని 1లో ఉన్నాయి. ఒక 27 ఒకటే ఉంది. సో 27 1s are 27, 27 1s are 27. సో 27. సో 1 1 వచ్చా 1 కిందన 1 ఉన్నా లేకపోయినా పర్లేదు. సో 27 ఏం రాయొచ్చు మనం 3 క్యూబ్ రాయొచ్చు. సో 3 క్యూబ్. సో అంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఏంటి 3 క్యూబ్ అనేది ఫస్ట్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్ ఏ పవర్ m హోల్ పవర్ n ఏ పవర్ mn అంటే 3 2s are 6 ఇలా రాయొచ్చు. సో 5 to the power of 4 by 5 power 7. So a power m into a power n a power m plus n. So 5 power 6 plus 4 by 5 power 7.
సో 5 power 10 by 5 power 7. A power m by A power n. A power m minus n. కనుక సో 5 power 10 minus 7. That is 5 cube. సో 5 cube. ఇక్కడ 3 power 3 వచ్చింది, 3 cube వచ్చింది, ఇక్కడ 5 cube వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి. 25ని మనం ఏం రాయొచ్చు? 5 square రాయొచ్చు. సో 5 square all to the power of 4 by 5 cube. A power m all power n. A power mn. m into n. కనుక 5 power 2 into 4 by 5 cube. సో 5 power 2 4s ఎంత? 8. సో 5 power 8 by 5 cube. A power m by A power n. A power m minus n. 8 minus 3. సో అంటే 5 power 5. అయిపోయింది. సింప్లిఫై చేస్తున్నాం. ఆ లాస్ట్లో ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రాస్తున్నాం. ఇక్కడ చూడండి. 3 1 జా 3 7 జా అంటే A power m by A power n. A power ఇక్కడ 1 అనమాట. సో 2 minus 1 ఇంటూ 11 power 8 11 power 3 అంటే 11 power 8 minus 3. 7 power 2 minus 1 అంటే ఎంత? 7. 8 minus 3 అంటే ఎంత? 11 power 5. సో అంటే 7 power 1 ఇంటూ 11 power 5. సో అంటే రెండు కూడా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. 3 power 7 by 3 power A power m into A power n. A power m plus n. సో 4 plus 3. సో 3 power 7 by 3 power 7. సో 3 power 7 minus 7. A power m by A power n. A power m minus n. సో 3 power 0. Anything power 0 is nothing but 1. Anything power 0 is nothing but 1. ఏ నెంబరు పైన 0 ఉన్నా సరే అది మనకేంటి? 1 అవుతుంది. ఎక్సెప్ట్ 0. సో మనకి ఇక్కడ ఎనీథింగ్ పవర్ 0 ఇస్ నథింగ్ బట్ 1 అనుకున్నాం కనుక నెక్స్ట్ 2 power 0 ఎంత? 1. 3 power 0 ఎంత? 1. 4 power 0 ఎంత? 1. సో 1 plus 1 plus 1 ఎంత? 3. సో దీని ఆన్సర్ 3 మాట. నెక్స్ట్ ఎనీథింగ్ పవర్ 0 ఇస్ నథింగ్ బట్ 1. ఇంటూ ఉంది కనుక ఇంటూ. 3 power 0 ఇస్ నథింగ్ బట్ 1. ఇంటూ ఉంది కనుక ఇంటూ. 4 power 0 ఇస్ నథింగ్ బట్ 1. సో 1 జా 1 1 1 జా 1. సో కనుక 1. దీని ఆన్సర్ 1. నెక్స్ట్ 8th one. 3 power 0 ఎంత? 1. 2 power 0 ఎంత? 1. ఇంటూ 5 power 0 ఎంత? 1. 1 plus 1 ఎంత? 2. సో 2 ఇంటూ 1. సో 2 1 జా 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి. 2 power 8 అలాగే రాద్దాము. A power 5 by A cube. A power m by A power n. A power m minus n. కనుక దీన్ని A power 5 minus 3 రాయొచ్చు బై ఇంకా మనకి కిందన 4 క్యూబ్ ఉంది. 4ని 2 స్క్వేర్ రాయొచ్చు కనుక 2 స్క్వేర్ హోల్ క్యూబ్. సో 2 power 8 ఇంటూ 5లో 3 తీస్తే 2 A స్క్వేర్ బై 2 power A power m ఇంటూ హోల్ పవర్ n. A power mn అంటే 2 3 జా 6 రాయొచ్చు. సో 2 power 6 రాయొచ్చు. సో దీని ఏం రాయొచ్చు? 2 power 8 minus 6 ఇంటూ A స్క్వేర్. సో 2 power 2 ఇంటూ A స్క్వేర్. సో దీన్ని మనం ఇంకేం రాయొచ్చు? 2A హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. 2A హోల్ స్క్వేర్ ఎందుకంటే 2 స్క్వేర్ A స్క్వేర్. A పవర్ m ఇంటూ B పవర్ n. A ఇంటూ B హోల్ పవర్ n. సో కనుక 2A హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ చూడండి. A పవర్ m by A పవర్ n. A పవర్ m minus n. సో 5 minus 3 ఇంటూ A పవర్ 8. 5 minus 3 ఎంత? 2. సో కనుక A స్క్వేర్ ఇంటూ A పవర్ 8. A power m into A power n. A power m plus n. So A power 10. So A power 10 is the right answer. Next 11th one. ఇక్కడ చూడండి అన్నీ కూడా మనకి A power m by A power n అనే ఫార్ములాలో ఉన్నాయి అన్నీ కూడా. సో అన్నీ కూడా అలా రాసేసుకుంటే 4 power 5 minus 5 into A power 8 minus 5 into B power 3 minus 2. సో అన్నీ కూడా మనం కిందవి పైకి తీసుకెళ్ళిపోయాం. సో ఇప్పుడు మనకి ఇదేం రాయొచ్చు? 4 power 0 A power 3 B power 1. సో 4 power 0 అంటే ఎంత? 1. సో కనుక 1 ఇంటూ A క్యూబ్ ఇంటూ B పవర్ 1. సో 1తో ఏది మల్టిప్లై చేస్తున్నా అది వస్తుంది కనుక సో B క్యూబ్ ఇంటూ B. B పవర్ 1 అన్నా B అన్నా ఒకటే కనుక B క్యూబ్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ 2 పవర్ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు అర్థం అన్నమాట. అంటే 2 క్యూబ్ ఇంటూ 2 పవర్ n, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n. సో 2 పవర్ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో 2 పవర్ 4 హోల్ స్క్వేర్. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ mn కనుక 2 పవర్ 4 ఇంటూ 2, 4 2s అంతా 8. సో 2 పవర్ 8. సో 2 పవర్ 8 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం థర్డ్ రోమన్కి వెళ్దాం. నెక్స్ట్ థర్డ్ రోమన్, సే ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఇప్పుడు మనకి ఇచ్చినవి ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి వాటికి జస్టిఫై చేయాలి, అంటే కరెక్ట్ ఆన్సర్ రాయాలన్నమాట. జస్టిఫై చేయాలంటే కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో చూడండి మనకి ఇక్కడ 10 పవర్ n ఇంటూ 10 పవర్ 11 ఈజ్ ఈక్వల్ టు 100 పవర్ 11 అన్నాడు. సో ఇది ఫాల్స్ అన్నమాట. ఎందుకు ఫాల్స్ అంటే 10 పవర్ 1 ఇంటూ 10 పవర్ 11 అంటే ఏంటి, 10 పవర్ 1 ప్లస్ 11 అంటే 10 పవర్ 12 వస్తుంది ఇది. సో 10 అంటే ఏంటి, 100 స్క్వేర్, 10 స్క్వేర్ రాయొచ్చు. 100 అంటే 10 స్క్వేర్ రాయొచ్చు. సో 10 స్క్వేర్ హోల్ పవర్ 11. సో 10 స్క్వేర్ హోల్ పవర్ 11 అంటే దీన్ని ఏం రాయొచ్చు మనకి ఇక్కడ రాదు. సో 10 స్క్వేర్ హోల్ పవర్ 11 అంటే 10 పవర్ 22 అవుతుంది. సో ఇది మనకి నాట్ ఈక్వల్. సో 10 పవర్ 12 అనేది 10 పవర్ 22కి ఈక్వల్ అవుతుంది కనుక ఫాల్స్. నెక్స్ట్ ఇది కూడా ఫాల్సే. ఎందుకు సార్ ఫాల్స్ అంటే 2 క్యూబ్ అంటే ఎంత 8, 5 స్క్వేర్ ఎంత 25. సో 25 అనేది మనకి 8 కన్నా ఎక్కువ ఉండాలి, కానీ వాడు రివర్స్లో ఇచ్చారు కనుక ఇది కూడా ఫాల్సే. నెక్స్ట్ ఇది కూడా ఫాల్సే. ఎందుకంటే మనకి 6 పవర్ 5 కదా. సో 6 పవర్ 5 అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు, 2 ఇంటూ 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 అని రాయొచ్చు. 2 3 is 6 కనుక అంటే 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 5 రావాలి. కానీ మనకి ఆడ ఇచ్చాడు 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇచ్చాడు. సో కనుక మనకి రెండు కూడా ఈక్వల్ అవ్వు. సో 2 క్యూబ్ అనేది 3 స్క్వేర్తో మల్టిప్లై చేస్తే మనకి రెండు కూడా ఈక్వల్ అవ్వు, అంటే ఇది కూడా ఫాల్సే. ఇది మటుకు ట్రూ అవుతుంది. ఎందుకు ట్రూ అవుతుంది, ఎనీథింగ్ పవర్ 0 ఇస్ నథింగ్ బట్ 1. మీరు ఏ నెంబర్ వేసుకున్నా సరే దాని యొక్క పవర్ అనేది 1 0 అంటే ఖచ్చితంగా ఆన్సర్ 1 అన్నమాట. సో 3 పవర్ 0 అన్నా 1, 1000 పవర్ 0 అన్నా 1. కనుక ఫస్ట్ 3 ఫాల్స్ అవుతాయి, లాస్ట్ 1 ట్రూ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఫోర్త్ రోమన్కి వెళ్దాం. నెక్స్ట్ ఫోర్త్ రోమన్, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయాలి. ఆ ప్రైమ్ నెంబర్స్ కూడా ఏంటంటే మనకి పవర్స్లో ఉండాలన్నమాట, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉండాలి. సో లెట్ us do 108 192 ఈ రెండింటి కూడా ప్రైమ్ నెంబర్స్తో మనం ఎల్సిఎం చేద్దాం, ఫ్యాక్టరేషన్ చేద్దాం. 2 టేబుల్, 2 5s are 10, 2 4s are 8, మళ్ళీ 2 టేబుల్, 2 2s are 4, 2 7s are 14, 3 టేబుల్, 3 9s are 27, 3 టేబుల్, 3 3s are 9. ఇక్కడతో ఆపిలే, ప్రైమ్ నెంబర్ వచ్చింది కనుక ఆపిలే. నెక్స్ట్ 2 టేబుల్, 2 9s are 18, ఇంకా 1 ఉంటుంది, 2 6s are 12, 2 4s are 8, ఇక్కడ 1 ఉంటుంది, 2 8s are 16, 2 2s are 4, 2 4s are 8, 2 1s are 2, 2 2s are 4, 2 6s are 12, 2 3s are 6. సో ఇప్పుడు అంటే మనకి ఏమొచ్చింది, 108 ఇంటూ 192 నేను రాయొచ్చు, 108 నేను రాయొచ్చు, 1 ఇంటూ 2 అంటే 2 అనేవి 2 టైమ్స్ వచ్చాయి, 3 అనేవి 3 టైమ్స్ వచ్చాయి, 3 క్యూబ్. 192 ఏమొచ్చింది, 1 2 3 4 5 6, 2 అనేది 6 టైమ్స్ వచ్చింది, 3 అనేది 1 టైం వచ్చింది. ఇప్పుడు ఏంటి మనకి 2 లైన్ ఒక దగ్గర 3 లైన్ ఒక దగ్గర రాసుకొని మళ్ళీ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n రాయాలి. 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 6, 3 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 అంటే 2 లైన్ ఒక దగ్గర రాశాను, 3 లైన్ ఒక దగ్గర రాశాను. సో 2 పవర్ 2 ప్లస్ 6 ఇంటూ 3 పవర్ 3 ప్లస్ 1, 2 ప్లస్ 6 ఎంత 8. సో కనుక 2 పవర్ 8 ఇంటూ 3 పవర్ 4. సో ఇది మాట. అంటే చూడండి ప్రైమ్ నెంబర్ యొక్క ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో వచ్చింది. సాధారణంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఓన్లీ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తాం. 270 2 టేబుల్, ఎప్పుడైనా 0 వచ్చిందంటే అది 2 టేబుల్లో పోతుంది అన్నమాట. 2 1s are 2, 2 3s are 6, 2 5s are 10, 3 టేబుల్, 3 4s are 12, 3 5s are 15, 3 టేబుల్, 3 1s are 3 5s are 15, 3 5s are 15.
సో ఇప్పుడు మనకి 279 రాయొచ్చు, డైరెక్ట్గా రాసేయచ్చు. 270 ఈజ్ ఈక్వల్ టు ఒక 2 వచ్చింది 2 పవర్ 1, 3 అనేవి 3 టైమ్స్ వచ్చాయి 3 క్యూబ్, 5 అనేది ఒకసారి వచ్చింది 5 పవర్ 1 అంతే. సో దీన్ని డైరెక్ట్గా రాసి బాక్స్ పెట్టవచ్చు. నెక్స్ట్ 729 3 టేబుల్, 3 2s 6, 1 ఉంటుంది, 1 ఎక్కడ ఉంటే 12 అవుతుంది, 3 4s 12, 3 3s 9, మళ్ళీ 3 టేబుల్, 3 8s 24, 3 1s 3, మళ్ళీ 3 టేబుల్, 3 2s 6, 3 7s 21, మళ్ళీ 3 టేబుల్, 3 9s 27, మళ్ళీ 3 టేబుల్, 3 3s 9. సో ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 వచ్చాయి. అదేవిధంగా 64 2 టేబుల్, 2 3s 6, 2 2s 2 టేబుల్, 2 1s 2 6 12, మళ్ళీ 2 టేబుల్, 2 8s 16, మళ్ళీ 2 టేబుల్, 2 4s 8, మళ్ళీ 2 టేబుల్, 2 2s. సో 1 2 3 4 5 6, ఇది కూడా 6 వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? 729 ఇంటూ 64. సో 1 2 3 4 5 6 వచ్చింది, అంటే 3 పవర్ 6 రాయొచ్చు. 1 2 3 4 5 6 కనుక 2 పవర్ 6 రాయొచ్చు. ఇదే దీని ఆన్సర్. మళ్ళీ దీన్ని ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి హోల్ పవర్ m రాయకూడదు, ఎందుకంటే 3 2s 6 అయిపోతుంది, 6 ప్రైమ్ నెంబర్ కాదు కనుక ఇలాగే ఉంటుంది మనం. సో ఇది కూడా ఇలా ఉంచాలి, ఇది కూడా ఇలా ఉంచాలి. నెక్స్ట్ 768 2 టేబుల్, 2 3s 6, 1 ఉంటుంది, 2 8s 16, 2 4s 8, మళ్ళీ 2 టేబుల్, 2 1s 2, 1 ఉంటుంది, 2 9s 18, 2 2s 4, మళ్ళీ 2 టేబుల్, 2 9s 18, 1 ఉంటుంది, 2 6s 12, మళ్ళీ 2 టేబుల్, 2 4s 8, 1 ఉంటుంది, 2 8s 16, మళ్ళీ 2 టేబుల్, 2 2s 4, 2 4s 8, మళ్ళీ 2 టేబుల్, 2 1s 2 2s, మళ్ళీ 2 టేబుల్, 2 6s 8, మళ్ళీ 2 టేబుల్, 2 3s 6. సో అంటే అన్ని 2లో వచ్చే ఒక్కటి మాత్రమే 3 వచ్చింది. 1 2 3 4 5 6 7 8, 2 పవర్ 8 ఇంటూ 3 పవర్ 1. సో therefore 768 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 8 ఇంటూ 3 పవర్ 1 బాక్స్. సో ఈ విధంగా మనం ఈజీగా మనం ప్రైమ్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ కింద, ప్రైమ్ నెంబర్స్ యొక్క పవర్స్ కింద మాత్రమే రాయగలిగాం. నెక్స్ట్ లాస్ట్ రోమన్ 5th రోమన్కి వెళ్దాం. సింప్లిఫై. సో వీటిని సింప్లిఫై చేయాలి. మీరు ఫార్ములాస్ ఇచ్చేస్తారో లేదంటే క్యాన్సిలేషన్ చేస్తారో మీ ఇష్టం, మీరు ఎలా చేసినా పర్లేదు. జస్ట్ సింప్లిఫై చేసి చిన్న ఆన్సర్ రాయాలి, లాస్ట్లో ఫైనల్ ఆన్సర్ రాయాలి. ఓకే చూడండి, 2 పవర్ 5 హోల్ పవర్ 2. సో 5 2s 10 కనుక 2 పవర్ ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ mn కనుక సో 5 2s 10 కనుక దీన్ని డైరెక్ట్గా 2 పవర్ 10 రాయొచ్చు ఇంటూ 7 క్యూబ్. ఇది 7 పవర్ 1 కనుక పైకి తీసుకెళ్తే -1, ఏ పవర్ m బై ఏ పవర్ n, ఏ పవర్ m - n బై దీన్ని 2 క్యూబ్ రాయొచ్చు. సో 2 క్యూబ్ హోల్ క్యూబ్. ఇంకా 7 పైకి వెళ్ళిపోయింది కానీ ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ 2 పవర్ 10 ఇంటూ 7 పవర్ 3 - 1 అంటే ఏంటి? 7 స్క్వేర్ బై 2 పవర్ 3 హోల్ పవర్ 3 అంటే 3 3s 9 అంటే 2 పవర్ 9 రాయొచ్చు. దీన్ని మళ్ళీ పైకి తీసుకెళ్తే ఏమవుద్ది? 2 పవర్ 10 - 9 ఇంటూ 7 స్క్వేర్. 10లో 9 తీస్తే ఎంత? 1. సో 2 పవర్ 1 ఇంటూ 7 స్క్వేర్. సో ఇది మనకి ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ దీని ఏం రాయొచ్చు? 5 స్క్వేర్ రాయొచ్చు, మళ్ళీ 5 స్క్వేర్. టీ పవర్ 8 బై టీ పవర్ 4 అంటే టీ పవర్ 8 - 4 బై దీని ఏం రాయొచ్చు మనకి? 2 ఇంటూ 3 2 ఇంటూ 5 రాయొచ్చు. 2 5s 10 కనుక 2 ఇంటూ 5 హోల్ పవర్ 3 అని రాయొచ్చు. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n. సో 5 స్క్వేర్ అంటే 5 పవర్ 2 ప్లస్ 2 ఇంటూ టీ పవర్ 8లో 4 ఇస్తే ఎంత? 4 బై. సో ఇక్కడ ఏ ఇంటూ బి హోల్ పవర్ m, ఏ పవర్ m ఇంటూ బి పవర్ m అంటే ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ రాయొచ్చు. సో 5 పవర్ 2 ప్లస్ 2 ఎంత? 5 పవర్ 4 ఇంటూ టీ పవర్ 4 బై 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. 5 క్యూబ్ని పైకి తీసుకెళ్ళచ్చు. ఏ పవర్ m బై ఏ పవర్ n, ఏ పవర్ m - n కనుక 5 పవర్ 4 - 3 ఇంటూ టీ పవర్ 4 బై 2 క్యూబ్. సో 4లో 3 తీస్తే ఎంత? 1. సో అంటే 5 ఇంటూ టీ పవర్ 4 బై 2 క్యూబ్
5 power 1 రాసినా పర్లేదు. నెక్స్ట్ లాస్ట్ సమ్, ఇది కూడా అంతే. 3 power 5 ఇంటూ 2 5s 10 రాయచ్చు కనుక 2 into 5 all to the power of 5. 25ని 5 square అని రాయచ్చు బై 5 power 7 ఇంటూ 6ని 2 3s రాయచ్చు. సో 2 into 3 all to the power of 5. 2 into 3 all to the power of 5 పెట్టకూడదు. సో 3 power 5 ఇంటూ a into b whole power m, a power m into b power m కనుక 2 power 5 into 5 power 5 into 5 square by 5 power 7 into ఇక్కడ కూడా అంతే. సో 2 power 5 into 3 power 5. సో 2 power 5 1s 2 power 5 1s, 3 power 5 1s 3 power 5 1s. ఇంకా మనకు మిగిలింది ఏంటి 5 power 5 into 5 square అంటే దాన్ని ఎలా రాయొచ్చు 5 power 5 plus 2 రాయొచ్చు by 5 power 7 అని రాయొచ్చు. సో 5 power 7 by 5 power 7, 5 power 7 1 జా 5 power 7 జా, సో అంటే 1. లేదంటే 5 power 7 minus 7 5 power 0, 5 power 0 అంటే ఎనీథింగ్ power 0 is nothing but 1. సో ఏదైనా సరే ఆన్సర్ అనేది 1 వస్తుంది. సింప్లిఫై అంటే మనం ఎలాగైనా చేయొచ్చు కదా. సో ఇది ఫ్రెండ్స్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ ఎక్సైజ్ నెంబర్ 11.2లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు అర్థమైన నేను చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమైతే మనకు మీరు ఏ జిల్లా నుండి మన ఛానల్ చూస్తున్నారు, అదే విధంగా మీరు ఏ స్కూల్ చదువుతున్నారు, కిందన మీ పేరు, మీ స్కూల్ పేరు, మీ జిల్లా రాయండి. అప్పుడు మన వీడియో అనేది ఎంతవరకు రీచ్ అయిందో నేను అర్థం చేసుకుంటాను. అదేవిధంగా మీ ఫ్యామిలీలోని ఎవరైనా టెట్ కానీ డిఎస్సి కానీ రాసినట్లయితే వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా టీచర్ అయ్యే ఛాన్స్ని ఇవ్వండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.